కొల్లిపర గ్రామంలో శ్రీ జనార్దన స్వామి వారి ఎదురు కోలోత్సవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చూద్దాం. ఊరేగింపు కార్యక్రమం మాత్రం ఎదురు కోలోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. అందరికీ తెలిసిందే. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మన గ్రామవాసుడైనటువంటి జనార్దన స్వామి వారి యొక్క చెప్పండి అందరూ గట్టిగా, తెలియదు ఏంటో, ఎందుకు వచ్చాము వాళ్ళ ఏంటి ఇక్కడ అమ్మాయి దేవతాన్ని కట్టి కళ్యాణం చేస్తున్నాం. మన గ్రామం అంతా, దేశమంతా, లోకమంతా చక్కగా ఉండాలని, వాళ్ళిరువురు కాపాడాలని. వాళ్ళ గోత్రం ఏమిటి, అమ్మవారి గోత్రం ఏమిటి, వాళ్ళిద్దరికి ఆడపిల్లలకి అబ్బాయిలు వచ్చారా, అబ్బాయికి అమ్మాయిలు వచ్చారా అనేటువంటి విషయాలు చక్కగా కొద్ది నిమిషాలు స్వామివారి గుణగణాలని, అంటే అమ్మవారి యొక్క గుణగణాలని, స్వామివారి యొక్క విశేషాలని తెలియజేస్తారు. ఎప్పుడు వచ్చేటువంటి గురువు గారు పూజలు రాజా రామచంద్ర మహారాజ్ కి. ఆయన గోత్రం భార్గవ గోత్రం. తర్వాత రెండో అమ్మవారు చతుస్సాగర పర్యంతం గోత్రాంధనం కష్టప ప్రజాపదే సంకల్పతనయాం రేవతి నక్షత్రజాతాం శ్రీ దేవీనాంనీం ఇమాం చేస్తాం. వారికి మధుపర్కములు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. స్వామివారికి నూతన వస్త్రములు పుష్పమాలంకృతులు చేస్తున్నారు. స్వామివారు నవమన్మథుడిలాగా ప్రకాశిస్తున్నారు. పెళ్లి కుమారుడు ఎంత శోభగా ఉంటారో, లోకానికి అంతటికీ కారకుడైనటువంటి ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడుగా, జనార్దనుడుగా నూతన వస్త్రధారణతో ఉన్న గుదిబండి జనార్దన్ నుండి మల్లేశ్వరి దంపతులు అమ్మవారికి విధోత్సాహంగా సమర్పిస్తున్నటువంటి పసుపు కుంకుమ మధుపర్కద్వయం నమోస్తుంది. లక్ష్మీ స్వరూపుడిగా భావించి అమ్మవారికి చక్కటి పట్టు వస్త్రాలు సమర్పించారు. గట్టిగా చప్పట్టు కొట్టినమ్మ కరతాళ ధ్వనులతో అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలిగి గ్రామం అంతా కూడా సుసంపన్నమై పాడి పంటలతో వెలుసెల్లడానికి ధాన్యలక్ష్మిగా, సస్యలక్ష్మిగా అమ్మవారికి నమస్కరించుకుందాం. అద్భుతమైనటువంటి అమ్మవారికి ఇష్టమైన
రకమైనటువంటి రంగుతో అటువంటి ఆ మర్యాదలన్నీ కూడా ఆడ పెళ్లి వారికి మగ పెళ్లి వారికి ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ఆగమ శాస్త్రంలో ఎలా చెప్పారో అదే పద్ధతిలో స్వామివారి కళ్యాణంలో ఎదుర్కోల ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. వారి చేతికి చక్కగా గంధం రాయండి, భగవత్ స్వరూపంగా భావించండి. ఈ సమయంలో